సార్ అమ్మ సార్ పిల్లలు అధికారులకి సార్ వాయిస్ కూడా గుడ్ మార్నింగ్ టు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న పెద్ద పండుగ లాంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఘనంగా భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో వివిధ పోలీస్ సంస్థలలో ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఇటువంటి అన్ని విభాగాల్లో ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులకు అనధికారులకు రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా మనకంటే ముందుగానే వచ్చి ఉన్నారు. ఎంతో స్ఫూర్తి మనందరికీ స్ఫూర్తి ఇవ్వడానికి చాలామంది వేసి ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క స్మృతి పీరియడ్ వరకు గత 7 రోజులుగా 2 పూటలా కూడా ఎంతో వ్యయప్రయాసంతో మన అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిటీ ఆర్మడ్ రిజర్వ్ విభాగం శ్రీ నారాయణరావు సార్ గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిటీ ఆర్మడ్ రిజర్వ్ విభాగము ఎస్ అప్పారావు గారు డిఎస్పీ గారి సారథ్యంలో పరేడ్ కమాండర్గా శ్రీ ఎన్వి రమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ టిఎం గ్రూప్ మరియు కాంటిజెన్స్ కమాండర్గా శ్రీ ఎస్కే నజీరుద్దీన్ గారు ఆర్సీ గారు జగదీష్ గారు అదేవిధంగా ఎండిపి ట్రాఫిక్ సిఐ శివజీ గారు సుమారుగా 52 మంది సిటీ ఆర్మడ్ రిజర్వ్ విభాగం సంబంధించిన హెడ్ కానిస్టేబుల్స్ మరియు వీణుల విందైన సంగీత వాద్యాలు సారథ్యం వహిస్తున్న మన వైజాగ్ సిటీ పోలీస్ బ్యాండ్ మాస్టర్ శ్రీ బ్యాండ్ మాస్టర్ వారికి ప్రతి ఒక్కరికి కూడా వైజాగ్ సిటీ పోలీస్ క్లబ్ నుంచి స్వాగతం సుస్వాగతం మరియు కృతజ్ఞతలు తెలియపరచడం. ఈ కార్యక్రమంలో ముందుగా మనకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింటెడ్ మీడియా వారికి అందరికీ కూడా వైజాగ్ సిటీ పోలీస్ యంత్రాంగం స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉంది. ముందుగా మనకి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి నేవి ప్రశాంత్ మేడం ఐపీఎస్ వారు ఇచ్చేసిన తర్వాత గౌరవవందనం స్వీకరిస్తారు. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ సిపి గారు ఇచ్చేస్తారు. అదేవిధంగా రిటైర్డ్ ఆఫీసర్స్ వివిధ ప్రముఖులు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. కార్యక్రమం
అంత అమరులకి మనం ఎంతో అంజలి శ్రద్ధాంజలి ఘన నివాళి అర్పించడానికి సంసిద్ధమై ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలియపరుచుకుంటున్నాను. చూడండి, పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కోసారి మెసేజ్ వచ్చిన చాలా మంది వివిధ ప్రముఖులు వచ్చి ఉన్నారు, ఆఫీసర్స్ కూడా. మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి పెరేడ్స్లో ఉన్నాం. పెరేడ్లో పార్టిసిపేట్ చేస్తున్న ఆఫీసర్స్ సిబ్బంది దయచేసి సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి మీ పాకెట్లో పెట్టుకోండి. సైలెంట్లో పెట్టుకున్న వైబ్రేషన్ సౌండ్ వస్తుంది, అది చూడడానికి కొద్దిగా ఐగ్రీగా ఉంటుంది. హాట్ స్ప్రింగ్ అనే ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై అమానుషంగా మన భూభాగాన్ని ఆక్రమించే భాగంలో కుట్ర పని ఎమ్మెల్యే గారైన సిటీ పోలీస్ స్వాగతం వెలుగురుస్తూ మన గౌరవ అధికారుల కొరకు సమయంగా అమలు చేస్తాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కార్యక్రమానికి ఇచ్చేసిన అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పోలీస్ డాక్టర్ శ్రీ రాజ్ కమల్ సార్ కూడా స్వాగతం సుస్వాగతం. చాలా మంది అధికారులు కూడా సీట్లు ఆశీనులై ఉన్నారు. రిటైర్డ్ కమాండెంట్ వర్యులు రాష్ట్ర పోలీస్ అందరికీ సుపరిచితులైన శ్రీ రాజ్ కమల్ సార్ వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో అమరులు త్యాగం మనం ఎంత ఇచ్చినా విలువ కట్టలు అర్పించడానికి సంసిద్ధులై ఉన్నాం. 1959 అక్టోబర్ 21న సిఆర్పిఎఫ్ డిఎస్పీఆర్ అయిన శ్రీ చైనా సైన్యం అమానుషంగా దాడి జరిగి సంస్కరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి చేస్తున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలాగే లతా మాధవి మేడం గారిని ప్రభుత్వం రావాల్సిందిగా కోరుతాను. ఇన్ఛార్జ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి మేరీ ప్రశాంతి మేడం ఐపీఎస్ వారిని సమన్వయంగా కోరుతున్నారు. ఈరోజు మన సమాజంలో పోలీసులు అందిస్తున్న నిస్వార్థ సేవలను వారి త్యాగాలను స్మరించుకోవడానికి నేను ఇక్కడ నిలబడడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ప్రపంచంలో నిద్రపోయిన మేల్కొని ఉండే ఒకే ఒకరు పోలీస్. నేడు పోలీస్ అమరుల దినోత్సవం. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిద్ర కమలా రాస్తుంటారు.
ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసినట్టు పండుగ పబ్బాలను కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకు అందున ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి గౌరవం చూపించడం మనందరి కనీస బాధ్యత. అక్టోబర్ 28 పోలీసు సమావేశంలో 1959 సేనా దురాక్రమణలో భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతో మంది సైనికులు అమరమయ్యారు. ఆ రోజును స్మరించుకుంటే విధి నిర్వహణలో అటువులు వాల్సిన పోలీసు యోధుల త్యాగాలను స్మరించుకున్నాం. దేశ సరిహద్దుల్లో సైనికులు అమరులైన రోజు ఇది. రెండింటి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనికులైతే అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక హక్కులు సంరక్షించేది పోలీసులు. పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లో కొన్ని గంటలు మాత్రమే పరిమితమైంది కాదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే పోలీసు విధులు విభిన్న. వీరికి 10 గంటలతో సంబంధం ఉండదు. 24 గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేదు. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులు. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తు వచ్చేది పోలీసులే. అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారు. సంపన్నుడు మొదలుకొని సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు ప్రతి అవసరానికి సాయం కోరేది పోలీసులే. ఇన్ని సమస్యల మధ్య సమాజానికి ఇంత సేవ చేసిన పోలీసులు గౌరవించడం మనందరి కనీస బాధ్యత. పోలీసులు ప్రజల జీవితాలకు ఆస్తులకు రక్షణ కల్పిస్తారు. నేరాన్ని విధ్వంసాల నుండి సమాజాన్ని కాపాడుతారు. చిన్న కేసుల నుండి పెద్ద కేసుల వరకు, సైబర్ నేరాల నుండి ట్రాఫిక్ నియంత్రణ వరకు అన్నింటిలోనే వారి కృషి వెలకట్టలేనిది. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి సహాయం చేస్తారు. పోలీసు వారు సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తారు. వారి అంకిత భావానికి, సేవలకు ధన్యవాదాలు. పోలీసులు ప్రజలకు రక్షణ నిలవడానికి అవసరమైతే తమ ప్రాణాలను కూడా పణంగా పెడతారు. కష్టకాలంలో, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మొదట సాయం చేసేది పోలీసులే. వారికి మన మద్దతు ఎల్లప్పుడూ ఉండాలి. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించే పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివి. శాంతిమయ భావి భారతం కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు అశ్రు నివాళి అర్పిస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఉన్న మనందరికీ వైజాగ్ సిటీ పోలీస్ యంత్రాంగానికి స్ఫూర్తిదాయకులైన గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రీ శంకరప్రత బాక్షి ఐపీఎస్ వారిని తమరి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గారైన శ్రీయుత హరేంద్ర ప్రసాద్ ఐఏఎస్ వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ సార్ని సీట్లు ఆశీనులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సార్, గౌరవనీయులైన వేదిక అలంకరించిన ప్రజాప్రతినిధులందరికీ, జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి, డిఆర్ఎం గారికి, సీనియర్ ఆఫీసర్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి వచ్చిన సీనియర్ ఆఫీసర్స్కి, రిటైర్డ్ ఆఫీసర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన పోలీస్ సీనియర్ ఆఫీసర్స్, మెన్ మరియు పాత్రికేయులందరికీ పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన దేశ భద్రత, ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు ఇది. 1929 సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 21 తేదీ లదాఖ్, అక్కడ హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత్ పోలీస్ బలగాలు 10 మంది ధైర్యవంతులు వీరమరణం పొందారని మనకు తెలుసు. వారి త్యాగాన్ని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 21 తేదీ దేశవ్యాప్తంగా
ఈ దినోత్సవాన్ని పోలీస్ కమ్మెమరేషన్ డేగా ఘనంగా మనం నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు అమరవీరుల త్యాగాల్ని గుర్తించి స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారని మనకు విదితమే. పోలీస్ సిబ్బందికి ఇది ఒక ప్రేరణ దినం. ఈనాడు మన సమాజం సురక్షితంగా ఉంది అంటే అది పోలీసులు యొక్క సేవ తత్పరత వల్లే. మత విద్వేషాలు, అంతర్గత కలహాలు, తీవ్రవాదుల నుండి ముప్పు, వివిధ రకాల నేరాలు, శాంతి భద్రతలు సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల్లో వీధి నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, రియాయితీ భద్రత లాంటి ఎన్నో సంక్లిష్టమైనవి పోలీస్ విధులు. ఈ అన్ని నిరంతర కొనసాగే విధులు. ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయగలిగేది కాదు. పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక ప్రతి క్షణం ఆలోచించాల్సిందే. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని మనకు తెలుసు. డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు విరామం లేకుండా పని చేయవలసిందే. తరతరాలుగా కొనసాగుతున్న వేలాది మంది ధైర్యవంతులైన పోలీసులు త్యాగం చేసి ఈరోజు మనం ఈరోజు చక్కటి శాంతి భద్రత కూడిన శ్రేయస్కర సమాజంలో జీవించడానికి మూల కారణం. పోలీసులు లేని సమాజాన్ని అందుకే 1 మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని మనకు సమాచారం. వారి కుటుంబాల త్యాగం, ఓర్పు, సేవాభావం మన అందరికీ ప్రేరణ. ఆ అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడి ధైర్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ బలోపేతానికి, సిబ్బంది సంక్షేమానికి విశేష ప్రాధాన్యత ఇస్తుంది. పోలీస్ స్టేషన్లో ఆధునికీకరణ, CCTV నెట్వర్క్ విస్తరణ, మహిళా రక్షణ కోసం శక్తి యాప్, పెట్రోలింగ్ వాహనాలు, సైబర్ క్రైమ్ కంట్రోల్ యూనిట్లు, రాష్ట్రీయ స్టేట్ ఉద్యమం, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు వంటి వినూత్న పథకాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయి. సిబ్బంది సంక్షేమం కోసం హౌసింగ్, హెల్త్ స్కీమ్లు, పోలీస్ హాస్టళ్లు, ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్, స్పోర్ట్స్ అండ్ వెల్నెస్ కార్యక్రమాలు వంటి పలు అభివృద్ధి చర్యలు చేపట్టబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో సాంకేతికత ఆధారిత పోలీసింగ్ వైపు అడుగులు వేస్తుంది. స్మార్ట్ పోలీసింగ్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్, ఆఫీస్ మానిటరింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నూతన యుగ పోలీసింగ్ సాకారం అవుతుంది. మన విశాఖపట్నం నగర్ పోలీస్ కూడా అభివృద్ధి చర్యలు కొన్ని చేపట్టారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆరోగ్య పరిరక్షణ కోసం వార్షిక ఆరోగ్య పరీక్ష దాదాపు 1600 మంది సివిల్ సిబ్బంది, 800 మంది ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, దాదాపు 1000 మంది హోంగార్డ్స్కి వార్షిక ఆరోగ్య పరీక్షలు పూర్తి అయ్యాయి. రికార్డులు డిజిటలైజ్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి అందరికీ సిటీ కరోనరీ క్యాల్షియం స్కోర్ టెస్ట్ చేయడం. దానివల్ల హార్ట్ అటాక్ జరగడానికి అవకాశం ఉందా లేదా మనకు తెలుస్తుంది. అందులో హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే నెక్స్ట్ స్టెప్ మనం కరోనరీ సిటీ యాంజియోగ్రామ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, పోలీసు వాళ్ళు విధిలో ఉన్నప్పుడే ఆకస్మికంగా సడన్ కార్డియాక్ డెత్, కార్డియాక్ అరెస్ట్, లేకపోతే మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోతారని మనం చూసాము. అటువంటి పరిస్థితి రానివ్వకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ టెస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం.
అదే మాదిరిగా విశాఖపట్నంలో 1900 పోలీస్ కుటుంబ సభ్యులు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చికిత్సలు నిర్వహించవచ్చు. డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ వాళ్ళు ఏర్పాటు చేశారని సమూహంగా అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ దాదాపు 2600 మంది పోలీస్ వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా ప్రక్రియ ఇప్పుడు పూర్తి చేశాము. త్వరలో ఇనాగ్రేట్ చేయబోతున్నాం. 55 సంవత్సరం కంటే ఎక్కువ వయస్సు అయితే 20 లక్షల వరకు, 55 లోపల ఉంటే 20 లక్షల వరకు, 25 సంవత్సరం దాటిన వాళ్లకు 30 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించబడుతుంది. మిషన్ ఫైటింగ్ ఫిట్ కింద లాస్ట్ ఇయర్ పెట్టడం, కిట్ బాక్స్లు గార్డ్ డ్యూటీ సిబ్బందికి 40 కొత్త కిట్ బాక్స్ పెట్టడం, కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ కింద రిపీటర్ స్టేషన్ అనంతపురంలో కొండపైకి రాకపోకల సౌకర్యాల కోసం 2.5 కిలోమీటర్ గ్రావెల్ రోడ్ నిర్మించడం, 3 కాంపాక్టర్ సిసిఆర్బి సిపిఓ స్పెషల్ బ్రాంచ్కి పెట్టడం, దానివల్ల ఫైర్ డ్యామేజ్ కాకుండా మనం చూడవచ్చు. ఇతర ముఖ్య కార్యక్రమాలు చూస్తే మన యూనిట్ టెలరింగ్ సెంటర్ పోయిన నెల ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కెనాల్ మన ప్రియమైన మేయర్ సార్ కేటాయించిన నిధులతో కెనాల్స్, అదే మాదిరిగా గౌరవనీయులైన కలెక్టర్ గారి నిధితో, డిబిఎంసి కమిషనర్ గారి నిధితో 8 స్లీపర్ డాగ్స్ తీసుకురావడం జరిగింది. మన యాంటీ డ్రగ్ మెజర్ బలోపేతం చేయడానికి ఈ స్లీపర్ డాగ్ ప్రతిరోజు మన నగరంలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇంకా ముఖ్యమైన ప్లేసెస్లో డ్రగ్ కోసం మనం యూజ్ చేస్తున్నాం ఈ స్లీపర్ డాగ్స్ని. సీజ్ వాహనాలు డంపింగ్ యార్డ్గా దువారా పరిధిలో 3.62 ఏకర్ ల్యాండ్ కలెక్టర్ గారి పర్మిషన్తో మాకు వచ్చింది. ఆ ల్యాండ్లో కూడా మేము ప్రస్తుతానికి డంప్ చేస్తున్నాం వెహికల్స్. ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకొక ఆయుధం కూడా మన వైజాగ్ సిటీ పోలీస్ చేతుల్లో ఉంది. నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. మొన్న జనవరి ఆకస్మికంగా రాత్రి పూట నాకు కాల్ వచ్చింది. ఒక ఎయిర్ కానిస్టేబుల్ అప్పుల్ పాలి అయి తాడిపల్లి నుండి ఫోన్ చేసి, సార్ మేము ఆత్మహత్య చేయడానికి వెళ్తున్నాం, మా భార్యకి మీరు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వాలి. నేను పిలిపించి ఇమీడియట్గా రాత్రి పిలిపించి కౌన్సిలింగ్ చేశాము. అతను ఇప్పుడు హాయిగా పనిచేస్తున్నారండి. మొన్న విజయవాడ అమ్మవారి బందోబస్తుకి వెళ్ళిన ఉమెన్ హోంగార్డ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతే అక్కడి నుండి కాల్ చేసి వాళ్ళ ఇబ్బంది మాకు తెలియజేస్తే, ఎన్టీఆర్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే స్పందించి ఏర్పాట్లు చేస్తే వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారండి. ఒక హోమ్ గార్డ్ భార్య నాకు కాల్ చేసి ఈ విధంగా మన డయాలిసిస్ రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది, ఖర్చులు ఎక్కువ, ఇమీడియట్గా ద్వారకా ఇన్స్పెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన సిబ్బంది కలిసి ఉచితంగా డయాలిసిస్ ఏర్పాటు చేయడం. మొన్న రాత్రి నెల్లూరు నుండి నాకు కాల్ వచ్చింది రైల్వే స్టేషన్ నుండి. మా దగ్గర రైల్వే వారెంట్ ఉంది కానీ విపరీతమైన రద్దీ, కూర్చోలేకపోతున్నాం ట్రైన్లో. వెంటనే నేను డిఆర్ఎం గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి
అది ఏర్పాటు చేశారండి. సో ఇలాగే మన కానిస్టేబుల్ కానీ, హోంగార్డ్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేస్తే వెంటనే స్పందించి మేము హెల్ప్ చేస్తున్నాం. చివరిగా ఈ సమగ్ర అభివృద్ధి చర్యలు విశాఖపట్నం నగర పోలీస్ శాఖ సంక్షేమం ఆధునీకరణ మరియు ప్రజా సేవల ఉన్నత ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని మనం అందరికీ తెలియజేస్తున్నాం. మన పోలీస్ సిబ్బందికి సౌకర్యాలు, ప్రజల గౌరవం కల్పించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహం మరియు కర్తవ్య నిబద్ధత పెరుగుతుంది. ఈరోజు మనమంతా పోలీస్ అమరవీరులకు వందనాలు తెలియజేస్తూ వారి త్యాగం మనందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షిద్దాం. ప్రజల రక్షణలో, దేశ భద్రతలో మన పోలీస్ శాఖ మరింత బలంగా, సమర్థంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుందాం. పోలీస్ అమరవీరుల త్యాగం మనకు స్ఫూర్తి. వారి ఆత్మవిశ్వాసంతో మన సేవలను కొనసాగిద్దాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్య అతిథుల వారిని వేదిక వద్ద సీట్లు ఆసనగా వచ్చిందిగా కూర్చున్నాం. ముఖ్యమైన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో పశువులు బాసిన పోలీస్ అమరవీరులకు సంబంధించిన ప్రోలోపాలర్ని చదవవలసిందిగా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రీ కేబి రాజకమల్ వారిని సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాం. అమరులైన పోలీసు వారి వివరాలు. ఆంధ్రప్రదేశ్ డిఎస్పీ ఎం చక్రధర్రావు, డిఎస్పీ డి శాంతారావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్, కానిస్టేబుల్ ఎస్ బిల్సన్ జీవన్, కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు. అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ సుల్తాన్ సెరింగ్. అస్సాం ప్రొబేషనరీ ఎస్ఐ అర్చనాదేవి, లాన్స్ నాయక్ హిమాంశు సహారియా. బీహార్ ఎస్ఐ ప్రీతం రజక్, ఏఎస్ఐ రాజీవ్ రంజన్ మాల్, ఏఎస్ఐ జితేంద్ర కుమార్ సింగ్, హవాల్దార్ మిథిలేష్ కుమార్, కానిస్టేబుల్స్ శేఖర్ పాస్వాన్, అశోక్ కుమార్ భగత్, రవికాంత్ కుమార్, కోమల్ కుమారి. ఛత్తీస్గఢ్ అడిషనల్ ఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే. హెడ్ కానిస్టేబుల్స్ వీరేంద్ర కుమార్ షోరీ, సన్ను కరం, బుద్రాన్ కోర్సా, నరేష్ కుమార్ ధ్రువ్. కానిస్టేబుల్స్ బామన్ సోది, దుమ్మా మత్కమి, పండ్రు పోయం, సోంగు వెట్టి, సుదర్శన్ వెట్టి, सुवर्णाद गणेश मूर्ति डी, अखिलेश गुप्ता, शिवपाल सिंह, राजेंद्र प्रसाद बागरिया. आरपीएफ कांस्टेबल सुरेंद्र दत्त नौटिलिया. एनडीआरएफ असिस्टेंट सब इंस्पेक्टर रमेश कुमार सिंह, एएसआई हरिनारायण सरकार, हेड कांस्टेबल मंदलार श्रीनिवासराव, थियोडोर सोरेंग, पी अय्यप्पन. कांस्टेबल्स बादशाह सिंह, संजय ओम प्रकाश मिश्रा, श्रीकांत वेंकट वाग्मारे, अरविंद तोमर. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అమరవీరుల సంస్కృతి ముఖ్య అతిథి వారిని, ప్రముఖ రాజకీయ నాయకుల్ని, పోలీసు అధికారులు, ఇతర ప్రముఖుల్ని అందరినీ అమరవీరుల ఘనంగా అర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ ఘనంగా అంజలి శ్రద్ధాంజలి కన్నవాళ్ళు అర్పిస్తూ ఉన్నారు. కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు
వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు కూడా అమరవీరుల సంస్కృతి పోలీస్ అమరవీరులకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యాపార అదేవిధంగా కూడా పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళి చేసి ఇంటిని కట్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన విశాఖ నగర మేయర్ గారు సునీత శ్రీనివాసరావు గారు వారు కూడా అమరవీరులు స్మరించుకుంటూ వారు కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వారు కూడా నివాళులు అర్పించే వరకు అదేవిధంగా ఇన్ఛార్జ్ జాయింట్ కమిషనర్ కూడా అదేవిధంగా మన కేజీఎస్ సూపరింటెండెంట్ మేడం గారు వాణి మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో ఉత్తరంగా పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద మన అంచెలు కట్టిస్తూ వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన వైజాగ్ సిటీ డిప్యూటీ కమిషనర్ పోలీస్ వాళ్ళు కూడా శ్రీయుత చంద్రకాంత్ పటేల్ ఐపీఎస్ వాళ్ళు కూడా పోలీస్ అమరవీరుల ఘన వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ పోలీస్ శ్రీమతి లతావాదుని ఐపీఎస్ గారు వాళ్ళు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఏఎంసీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమరవీరుల శ్రద్ధాంజలి ఘటిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన అదేవిధంగా వైజాగ్ విషయంలో వెలుగాలు సంబంధించిన జోషి గారు కూడా అమరవీరుల సంస్కృతి యొక్క నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా గౌరవనీయులు రిటైర్డ్ ఐపీఎస్ చంద్రమూర్తి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఘనంగా నివాళులు అర్పించిన వారికి కూడా ప్రత్యేకమైన ఆర్టీసీ పూరి టెక్నీషియన్ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ఈ సంవత్సరం ప్రత్యేకించి ఎంతో మంది ప్రభుత్వ రిటైర్డ్ పక్కన వారు కూడా ఎంతో కార్యక్రమంలో పాల్గొని ఘనంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. వారికి గారు కూడా ఘనంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించున్నారు. ఎంతో మంది నగర ప్రముఖులు వరపర్లు గారు రిటైర్డ్ గారు కూడా ఘనంగా నివాళులు అర్పించున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ రిటైర్డ్ వారు కూడా ఘనంగా నివాళులు అర్పించారు. రవికుమార్ ఎస్పీ రిటైర్డ్ వారు కూడా ఘనంగా ఆంజనామణి గారు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
రాజశేఖర వారు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎంతో మంది ఈ సంవత్సరం ఐదేళ్ళు ఉంటారు. వివిధ రాజకీయ నాయకులు చేస్తున్నారు. అదేవిధంగా సామూహిక ప్రసాద్ గారు కూడా కార్యక్రమంలో ధన్యవాదాలు అర్పిస్తున్నారు. గౌరవనీయులు పెద్దలు జగన్ గారు కూడా పోలీసులు అమృతోపం ఘనంగా నివాళులు అర్పించి ఉన్నారు. అదేవిధంగా పెద్దలు భాస్కర్ రాజు గారు కూడా అమరవీర సందర్భంగా ఘనంగా అంజలి ఘటిస్తూ ధన్యవాదాలు అర్పిస్తున్నారు. అదేవిధంగా కమాండెంట్ ప్రసాదరావు గారు కూడా ఘనంగా అమరవీరులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారిని వాళ్ళు కూడా అర్పిస్తున్నారు. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మహేంద్ర పాత్రుడు గారు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. సిఎస్సి వెంకటేశ్వర గారు వారు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. పల్లి రామారావు గారు విశ్లేషకులు వారు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎంతో మందికి ఘనంగా మేడం హరిగోపాల్ ఎస్పీ గారు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ప్రేమబాబు సార్ ఎస్పీ గారు వారు కూడా ఘనంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహమ్మద్ ఖాన్ గారు కూడా ఎంతో భక్తితో అమరవీరులకి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీ ప్రకాష్ రాజు గారు పెద్దలు వారు కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నారు. మన ఏడీసీపీ గారు సిఎస్బి శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఏడీసీపీ యజ్ఞం గారు వారు కూడా ఘనంగా అమరవీరులకి నివాళులు అర్పిస్తున్నారు. ఏడీసీపీ ట్రాఫిక్ సార్ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఎక్సలెన్సీ కర్ణ సత్యనారాయణ గారు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఏడీసీపీ సిటీ ఆర్మర్ శ్రీ నారాయణ సార్ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఏసీపీ 1 శ్రీ ఎస్ అప్పారావు గారు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఏసీపీ 2 సిఆర్ వారు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన విశాఖ సిటీ సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు గారు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో అమరవీరులను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా మన వైజాగ్ సిటీ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ గారు కూడా స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. వైజాగ్ సిటీ వెస్ట్ ఎస్పీ గారు కూడా అమరవీరులను స్మరించుకుంటూ అంజలి ఘటిస్తూ వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నారు. హార్బర్ ఏసీపీ గారు శ్రీ కాళేశ్ గారు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ అమరవీరులను స్మరించుకుంటున్నారు. వైజాగ్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ గారు శ్రీ వాసుదేవరావు గారు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ స్మరించుకుంటూ ధన్యవాదాలు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఈస్ట్ ఏసీపీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పిస్తూ అంజలి ఘటిస్తున్నారు. ద్వారకా ఏసీపీ గారు పెద్దలు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమరవీరుల రూపానికి ధన్యవాదాలు అర్పిస్తూ స్మరిస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారు చంద్రబాబు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యవాదాలు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్, అదేవిధంగా పోలీస్ అమరవీరులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత వర్ణించినందుకు అందరికీ కూడా పేరు పేరున వైజాగ్ సిటీ పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రత్యేకమైన తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఆపర్ సిఐ గారు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆఫీసర్స్ అందరూ తొందరగా కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం.
తదుపరి కార్యక్రమం కొరకు ఫ్యాన్ మాస్టర్ గారు వ్యవస్థలు రెడీగా ఉండవలసిందిగా కూర్చున్నాం. దయచేసి ఇక్కడికి చేసిన ప్రముఖులు, అతిథులు, రిటైర్డ్ ఆఫీసర్స్, అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఇరువైపులా నిల్చుని తీసుకురావాల్సిందిగా సిటీ ఆర్మర్ రిజోర్ట్ అధికారులు కోర్టు ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా పుట్టికలను కమెంట్గా రెడీగా ఉండవలసిందిగా తదుపరి కార్యక్రమం కొరకు తెలియపరుచుకుంటున్నాను. Officer, please hello. దయచేసి యూనిఫామ్ ఆఫీసర్ సర్వీస్ చేయవలసిందిగా, ఇతరులు అటెన్షన్ పొజిషన్ ఉండవలసిందిగా కోరుచున్నాను. వీధి నిర్వహణలో సమగ్రమైన పోలీసులకు పాఠశాలలో ఘనంగా నివాళులర్పించుకోవాలి. వైజాగ్ సిటీ బ్యాండ్ బిగులర్ టీం వారి సేవలంత పాల్పిస్తూ ఉన్నారు. Officer, salute down. Band abide place. Abide this place. వచ్చింది దర్శన పోలీస్ పరిశ్రమ బ్యాండ్ దిగారు వారి యొక్క జ్ఞానాలను మన ఆశిస్తున్నాం.
దయచేసి అందరూ విధి నిర్వహణలో అసలు బాసిన దాన్ని బేస్ తీసుకో, అది ఈ ఫ్లాగ్ ప్లేస్ మొత్తం వైడ్ వైడ్ పెట్టి వైడ్ ఫుల్ వైడ్ పెట్టి ఫుల్ వైడ్ పెట్టి ఇంకోటి ఇలా పెట్టి ఇంకోటి Officers, please salute. యూనిఫామ్ అధికారులు చెల్లింపు చేయవలసిందిగా ఇతరులు అటెన్షన్ పొజిషన్లో ఉండవలసిందిగా కోరుతున్నాం. అమరులైన పోలీసుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారిచ్చిన ధైర్య శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లవేళలా పూర్తిగా తీసుకుంటామని ఆ యొక్క గాన మాధుర్యం యొక్క అర్థం చక్కటి సంపదగా మనకు వస్తూ ఉంది. Officer, salute down. ఈ కార్యక్రమంలో భాగంగా పరేడ్ ముగింపు కొరకు గౌరవ అతిథి వారి నుంచి పర్మిషన్ తీసుకొని ప్రజల కమాండర్ వారితో పాటు వారి అసిస్టెంట్ కాంటిజెంట్ కమాండర్స్ కూడా పెరుగునే ఈ స్థలం నుంచి నిష్క్రమించడం కొరకు ఫైల్ ఫార్మేషన్ కొరకు ఆ కాంటిజెంట్స్ ముందుకి చక్కటి మార్చ్ ప్రస్తుతో వెళ్తూ ఉన్నారు.
నేను తీసాను, ఎవరో ఒకరు పంపిస్తాను సార్లు సిఏ. సరిపోయిందనుకో పెరుగు పోయింది వచ్చిందనుకో నేను చేతులతో దీవా ఈ ఫోన్ తోటి నేను తీస్తాను. ఒకసారి సెల్యూట్ చేస్తాను, ఒకసారి ఆడిని ఉన్నారు అప్పటికే వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు కొంచెం కొంచెం జరగరా కొంచెం అది మరి నా ఫీలింగ్ ఉంటుంది. రేంజ్ ఆఫీసర్ మరియు నాకు బ్యాచ్మేట్ కీర్తిశేషులు కర్ణం వరప్రసాద్ ఆర్ఐ గ్రహాండ్స్ మన భరతమాత ముద్దుబిడ్డ తొలి తెలుగు అశోక చక్ర అవార్డు గ్రహీత 2013 మే నెలలో వీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు ఎలిప్యాడ్ ఎక్కుతుండగా కాల్పుల్లో వీరమరణం పొంది ఉన్నారు. వారికి పవిత్రాత్మ చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు మన ముందు వారి అక్కగారు ఇలా పట్టుకుని అయితే నేను దీని మీద రాసుకుంటాను. కానీ మంచి ఫోటోగ్రాఫర్ని మంచి కెమెరా పెట్టుకోండి మీరు. దోషానికి ఏం లేదు, ఈరోజు 80% నువ్వు కూడా దీనికి వేసేయాలి. నువ్వు వెళ్ళి పెట్టా అవసరం అంతే. పాప ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు, నా వాటర్ ఐడి కార్డు, వాటర్ ఐడి కార్డు డిఫరెన్స్ అండి.